ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే చిరునవ్వు, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక భరోసా, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక నమ్మకం. విశ్వవిఖ్యాత నర సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, భువనేశ్వరి గారి ఆచరణతో ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తుంది. 1995లో ఒక్క అడుగుతో మొదలైన ఎన్టీఆర్ ట్రస్ట్ అహర్నిశలు తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడింది. విద్య, వైద్యం, స్వయం ఉపాధి, అదే విధంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తెలుగు ప్రజలకి అండగా నిలబడింది ఎన్టీఆర్ ట్రస్ట్. స్త్రీ శక్తి పేరుతో వేలాది మహిళలు కూడా స్వయం ఉపాధి అందిస్తుంది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్. ఉత్తరాఖండ్ వరదలేమి, హుదూద్ సైక్లోన్ ఏమి, తిట్లి గాని, మొన్న జరిగిన విజయవాడ ఫ్లడ్లు కానివ్వండి, పెద్ద ఎత్తున ఆదుకుంది ఎన్టీఆర్ ట్రస్ట్. అంతేకాదు కోవిడ్ అప్పుడు అన్నమయ్య డ్యామ్ గేట్లు కొట్టుకుపోతే ఆనాటి ప్రభుత్వం స్పందించబోయినా 48 కుటుంబాలకి ఆర్థిక సహాయం చేసి అండగా నిలబడింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఇంతేకాదు కోవిడ్ వచ్చినప్పుడు మాస్కులు, మందులు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కూడా అందించింది మన ఎన్టీఆర్ ట్రస్ట్. గత 28 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఒక ట్రస్టీగా నేను కూడా దాదాపు 5 సంవత్సరాలు ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం సేవలు అందించాను. ఈ 28 సంవత్సరాల్లో సుమారుగా 8,70,000 పేషెంట్లకి బ్లడ్ అందించింది. ఇంతేకాకుండా వందల పిల్లలు తలసీమతో బాధపడుతుంటే ఆదుకుంది ఎన్టీఆర్ ట్రస్ట్. ఇంకో పక్కన 13,000 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి దాదాపు 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా మందులు కూడా అందించింది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ సంజీవిని పేరుతో ఆరోగ్య కేంద్రాలు కూడా నడిపిస్తుంది. ఇక్కడున్న చిన్నారులు కూడా ఉన్నారు. 2,020 మంది చిన్నారులు ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయారో సొంత బిడ్డలుగా ఆదుకుని వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని కేవలం 10వ తరగతి వరకు కాదు, ఇంటర్, హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం చదివించి వాళ్ళ జీవితాలు కూడా సెటిల్ చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఇంకా మా తల్లి నాయకత్వంలో దాదాపు 7,531 మహిళలకి స్త్రీ శక్తి పేరుతో కూడా స్వయం ఉపాధి అందించింది ఎన్టీఆర్ ట్రస్ట్.